హాయ్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ 7 ఫైనల్ లాస్ట్ రోజు పల్లవి ప్రశాంత్ ట్రోఫీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియో బయట జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్ల కార్లు పగిలిపోవటం, అద్దాలను పగలగొట్టడం, ఆ తర్వాత కొన్ని ఆర్టీసీ బస్సులు అద్దాలు పగలగొట్టడం, పెద్ద మాబు క్రియేట్ అవటం, అక్కడ చాలా మంది ఫ్యాన్స్ అందరూ వచ్చి చాలా బీభత్సంగా బిహేవ్ చేయటం, పెద్ద ఇష్యూ అనేది అయింది. ఈ ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా పల్లవి ప్రశాంత్ మీద కేసు ఫైల్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇది ఎవరూ కేసు పెట్టలేదు, పోలీసులే సుమోటోగా కేసు ఫైల్ చేయడం జరిగింది. దాదాపు 5-6 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. మరి అసలు ఓవరాల్ గా ఇన్ని సీజన్స్ జరిగాయి, 7 సీజన్లు ఓటీటీ జరిగింది, ఎప్పుడూ ఇలా అవ్వలేదు. మరి ఈసారి మాత్రమే ఎందుకు ఇట్లా క్రియేట్ అయింది? దీని వెనకాల అసలు కారణం ఎవరు? పల్లవి ప్రశాంత్ మీద కేసు ఫైల్ చేయడానికంటే ఆల్రెడీ ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే ర్యాలీ చేయొద్దు అంటే ర్యాలీ చేశాడు కాబట్టి, సో చెప్పినా వినలేదు కాబట్టి దానికి సంబంధించి సుమోటోగా ర్యాలీ చేసిన దానికి గాను పోలీసులు కేసు ఫైల్ చేశారు అక్కడ. ఎందుకంటే పెద్ద ఇన్సిడెంట్స్ అనేవి చాలా వరస్ట్ గా జరిగినాయి కాబట్టి. సో ఇదంతా అటు ఉంచితే ఇన్ని సీజన్లలో లేనిది ఈ సీజన్లో మాత్రమే అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒక్కసారి నేను అమర్దీప్ ఫ్యాన్స్ తప్ప, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తప్ప అనేది నేను చెప్పను కానీ, బట్ ఎందుకు జరిగి ఉండొచ్చు, అసలు దాని వెనకాల కారణం ఏమై ఉంటుందని మీరు ఆలోచించండి. నేను చెప్పేదాన్ని బట్టి అసలు వాస్తవం ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కామనరు, చాలా కామనరు. ఎంత అంటే చాలా మిడిల్ క్లాస్ కూడా కాదు, లో క్లాస్ కామనర్. ఊర్లలో బావి దగ్గరకు వెళ్ళి పొలంలో పని చేసుకునేవాడు, బావిలో నీళ్లు తోడి పొలానికి పెట్టుకునేవాడు, చాలా రకరకాలుగా ఇక రైతు వారి పనులలో వాళ్ళకు పూర్తిగా తెలిసిన మనుషులు. ఇలాంటి మనిషికి బిగ్ బాస్ లో ఛాన్స్ దొరికింది. బిగ్ బాస్ లో ఛాన్స్ దొరికిన తర్వాత అతను హౌస్ లోకి వచ్చిన తర్వాత తన యొక్క బిహేవియర్ ని, అంటే బిగ్ బాస్ లో అవకాశం సంపాదించుకోవడం కోసం ఎంతగా ట్రై చేశాడో అతని వీడియోల్లో, బిఫోర్ వీడియోల్లో కూడా అందరూ చూశారు. ఇదే కృష్ణానగరు, ఇంద్రనగర్లలో 5 రూపాయల భోజనం చేయటం, ఇటు కుళాయిలలో నీళ్లు తాగటం, రకరకాలుగా ఎంత కష్టపడ్డాడు అసలు ఛాన్స్ కోసం ఆ గేట్ల దగ్గర తిరగటం, ఇవన్నీ అందరం చూసాం. సో మొత్తానికి ఫైనల్ రోజు పల్లవి ప్రశాంత్ కూడా చెప్పాడు, నాగార్జున సార్ దయ వల్ల నాకు ఈ అవకాశం దక్కిందనే విషయం చెప్పాడు కాబట్టి. సో ఒక ఛాన్స్ అయితే వచ్చింది. ఛాన్స్ వచ్చిన తర్వాత హౌస్ లోకి వెళ్ళాడు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మిగతా కంటెస్టెంట్లు అందరూ వచ్చారు. కంటెస్టెంట్లు అందరూ వచ్చిన తర్వాత చూసే ఆడియన్, వాస్తవానికి చూసే ఆడియన్స్ అందరూ సీరియల్ వాళ్ళు, లేదంటే సినిమాల వాళ్ళు, లేదంటే సింగింగ్ నేపథ్యం ఉన్నవాళ్ళు, ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు. అక్కడ కామనర్ ఎవరు ఉన్నారు అంటే ఒక పల్లవి ప్రశాంత్ అనేది. కాబట్టి ఆ సింపతి అతను క్రియేట్ చేసుకున్నది కాదు. అతను బేసిక్ గా రైతు అనే విషయం, పల్లెటూరు వాడు, పక్కా పల్లెటూరు మనిషి, పక్కా పల్లెటూరులో అతను చేసుకున్న పనులు కూడా అవే అన్న విషయం అతని వీడియోల్లో ఎన్నోసార్లు చూసాం కాబట్టి అది పక్కగా కనెక్ట్ అయ్యారు. ఎవరు కనెక్ట్ అవుతారంటే అదే లో క్లాస్ పీపుల్, అదే మాసీ పీపుల్, అదే దిగువ స్థాయి పీపుల్ మనోడ్రా అనే ఒక ఇంటెన్షన్ ని క్రియేట్ చేసుకుంటారు. ఆ క్రియేట్ చేసుకున్న ఇంటెన్షన్ తోనే తను అలాగే చూస్తుంటారు. పల్లెటూరు, ఇప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళు, లేకపోతే సిటీలో ఉన్నా సరే బస్తీలలో ఉండేవాళ్ళు, చాలా కింది స్థాయిలో ఉండే పీపుల్ అంతా కూడా అతన్ని బాగా ఓన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అతను చేసినటువంటి మిస్టేక్లు లేకపోగా వేరే కంటెస్టెంట్స్ అతన్ని కార్నర్ చేయటం, లేదంటే అతన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, ఇదంతా కూడా ఇంకొంచెం అతన్ని అభిమానించడానికి కూడా కారణమైందనే విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే చూసాం కూడా. వాస్తవానికి ఈ స్పా బ్యాచ్ అని అనుకున్నారు కదా, శోభా శెట్టి, ప్రియాంక, అమర్దీప్, ఈ ముగ్గురు స్పై బ్యాచ్, యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, వీళ్ళ ముగ్గురిని అపోజ్ చేసిన ఆ విధానం, వీళ్ళ మధ్య నడిచిన ఫైటింగ్లు ఇవన్నీ తెలిసినవే. అయితే ఇక్కడ శివాజీని, అమర్ని, అదే యావర్ని, వీళ్ళిద్దరికన్నా పల్లవి ప్రశాంత్తో బిహేవ్ చేసిన విధానం, అరే అనుకుంటూ ప్రవర్తించిన విధానం కావచ్చు, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్లు చెప్తాను నేను. సో ఏ ఇన్సిడెంట్లు అంటే ఆ బాల్ టాస్క్ లో అమర్దీప్ ప్రశాంత్ని కొరకడం, కొరికాను అనే చెప్పిన విషయాన్ని కూడా పోరా, చెప్పుకోపోరా, అదిరా ఇదిరా అని చెప్పారు. అనేక సందర్భాల్లో ఈ శోభా శెట్టి అయితే చప్పట్లు కొట్టుకండి అన్నా అన్నా అని చెప్పని ఇమిటేట్ చేయటం, ఇలాంటి ఇన్సిడెంట్స్, అతన్ని తీసి పడేసినటువంటి ఇన్సిడెంట్స్ చాలా సందర్భాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్పై బ్యాచ్ లో కూడా
ఇక అమర్దీప్ అయితే నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఇదంతా అప్పటికే ఇదంతా చూస్తున్న వాళ్ళలో ఎవరికి ఇది ఎక్కువగా హట్టింగ్ అనిపిస్తుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, మాసిగా ఉండేవాళ్ళు, పల్లెటూరి వాళ్ళు బాగా అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తులు చాలా కింది స్థాయిలో ఉంటారని చెప్పాను కదా. చాలా మాసీ పీపుల్ ఉంటారు, కింది స్థాయి వాళ్ళు ఉంటారు, పక్క పల్లెటూరు వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ కోపం వస్తుండేది. వీడికి ఎంత పొగర్రా, చూసావా వాడిని అంత సింపుల్గా తీసి పడేస్తున్నాడు, ఎంత సింపుల్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత వరస్ట్గా వాడిని ట్రీట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. ఎంతైతే చేయకూడదు అంటే అది తెలియట్లేదు. ఇప్పుడు ఇలా చేయటం వల్ల మనకి బయట ఏ రకంగా మనం ఎట్లా పోర్ట్రే అవుతున్నాం అనే విషయం అమర్కి తెలియట్లేదు, ప్రియాంకకి తెలియలేదు, శోభా శెట్టికి తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు బిహేవ్ చేసే విధానమే అలా ఉంది. అది వాళ్ళు కావాలని చేసిన మిస్టేక్ కూడా కాదు అది. వాళ్ళు ప్రవర్తించిన విధానం అలా ఉంది, వాళ్ళు ట్రీట్ చేసినటువంటి విధానం అలా ఉంది. ఈ విధానం అలా ఉండటం వల్ల ఏమైపోయిందంటే అందులో కూడా పల్లవి ప్రశాంత్ సరే యాక్ట్ చేశాడా, నిజంగానే ఉన్నాడా, ఏదేమైనప్పటికీ కూడా అన్న అక్క అనే ఒక మాట తప్ప వాళ్ళని వేరేలాగా ఎవరిని ట్రీట్ చేయలేదు. అదొకటి బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు ఎంతలా ఇబ్బంది పెట్టినా సరే అయితే బాధపడటం, లేదంటే వాళ్ళని వాళ్ళ దగ్గర తనను తాను డిఫెండ్ చేసుకోవడం, ఇది చేశాడు ఎక్కువ. డిఫెండ్ చేసుకొని మాటకు మాట సమాధానం చెప్పడం. ఆ మాటకు మాట సమాధానం చెప్తున్నటువంటి సందర్భంలోనే ఒక 15 రోజుల క్రితం ఎపిసోడ్స్ లో కూడా మనం చూసాము. పళ్ళు బిగించేసుకొని అమరు రెచ్చగొట్టమాకరా, అదిరా ఇదిరా అని చెప్పారంటే, ఒరే వీడు ఏంట్రా ఇంత మెంటల్ గా లాగా ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ కూడా అందరికి చాలా మంది పబ్లిక్ లో ఫామ్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సిన ఏం కాదు, కానీ ఇంతలా క్రియేట్ అయిపోయింది. అరే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని ఎంత తీసిపడేశాడు ఇతను, అమర్దీప్ అనే వ్యక్తి అంత చులకనగా బిహేవ్ చేశాడు అనేటువంటిది ఈ కామన్ గా ఉన్నటువంటి ఆడియన్స్ లో వీళ్ళలో బాగా పాతుకుపోయింది. ఈ పాతుకుపోయిన సందర్భంలోనే ఒకనొక థాట్స్ వాళ్ళకి ఏమొచ్చినాయి అంటే, మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు అక్కడక్కడ క్యాజువల్ గా పబ్లిక్ టాక్స్ చేసేటప్పుడు కూడా కొంతమంది పబ్లిక్ రియాక్ట్ అయ్యే విధానం కూడా చాలా భయంకరంగా రియాక్ట్ అయ్యారు అమర్దీప్ మీద వాళ్ళప్పుడు. ఎందుకు ఏమని అంటే, వాడు అసలు ఏం బిహేవియర్ వాడిది, వాడి భార్య అసలు ఎట్లా తట్టుకుంటుంది వాడిని, వాడంతా సైకోగాడా, వాడు అసలు ఏంటని చెప్పని కొంతమంది అనటం, లేకపోతే మరికొంతమంది ఏమో వాడికి బయటికి రావాలి అసలు మేమేంటో చూపిస్తామని డైరెక్ట్గా అప్పట్లోనే చెప్పటం, ఇవన్నీ జరిగినాయి. సో ఫ్యామిలీ, ఇక అమర్దీప్ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ అయినా సరే, వాళ్ళ మదర్ అయినా సరే కొడుకుని డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. అలానే అమర్దీప్ కు ఫ్యాన్స్ లేకరే కాదు, వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా డిఫెండ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా కానీ జరగాల్సినటువంటి నష్టం అనేది మెజారిటీగా జరిగిపోతుంది. అక్కడ దాకా ఎందుకు అసలు రన్నరప్ అయ్యాడు అంటేనే చాలా మందికి అది అసలు ఓన్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు స్టార్మా వాళ్ళు చేశారే తప్ప ఫ్యాన్స్ ఎవరు ఓట్లేదు అమర్దీప్ కి అని ఒక ఇంటెన్షన్ కూడా క్రియేట్ అయింది. అలాంటి సందర్భంలో ఆ రోజు ఫైనల్ కి వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్ని జరిగిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అనేవాడు, అభిమానులు తమ అప్పటి వరకు బాగా ఎవరినైతే ఇష్టపడ్డామో, ఎవరి బిహేవియర్ అయితే నచ్చింది అనిపించిందో, ఎవరైతే బాగా ఆడతారనిపించిందో అలాంటి వాళ్ళందరూ రెగ్యులర్ గానే అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వస్తుంటారు. బయటకు వచ్చిన వెంటనే వాళ్ళతో కొంచెం కేకలు వేయటం, వాళ్ళని చూడాలనుకోవటం, వాళ్ళు ఎక్కడైతే ప్రెస్ మీట్లు లేకపోతే థ్యాంక్స్ మీట్లు ఏర్పాటు చేసినటువంటి ప్లేస్లకి వెళ్ళి అక్కడ కొంత స్పెండ్ చేయటం, ఇట్లాంటివన్నీ అన్ని సీజన్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సీజన్ లో ఆ రోజు వచ్చినటువంటి పబ్లిక్ లో, ఆ ఫ్యాన్స్ లో చాలా మంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు. వాస్తవానికి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఈ విషయం మనం మాట్లాడుకోవాలి, చాలా కామనర్స్, చాలా, నేను అది కూడా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను, దిగువ స్థాయిగా ఉండి బస్తీలలో ఉండి చాలా క్యాజువల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేసేటువంటి పీపుల్ అందరూ చాలా మంది వచ్చారు అక్కడికి. సో వీళ్ళందరికీ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోయింది ఏమని, ఈ అమర్దీప్ అంతు తేల్చాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ప్రశాంత్ని ఓన్ చేసుకున్నారు వీళ్ళంతా. అంటే ఒక కామన్ గా ఉండేవాడిని తక్కువ స్థాయి అన్న ఉద్దేశంతో, తక్కువ స్థాయి వాళ్ళలాగా చూసి వాడిని ఇబ్బంది పెట్టాడు, ఇంత రకాలుగా చేస్తాడా, వీడి సంగతి చూడాలి అన్న ఇంటెన్షన్ తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడికి. సో వీళ్ళందరూ రావడం, అక్కడికి వచ్చిన తర్వాత అదంతా మైండ్ లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడైతే, ఇంకొక విషయం ఏంటంటే, వచ్చినంత అసలు ఎంత అభిమానం ఉంటే మాత్రం అట్లా గ్లాసుల్ని పగలగొట్టేసి, ఇట్లా అద్దాలను పగలగొట్టడం, బస్సులను పగలగొట్టడం, అసలు ఈ పిచ్చి పని ఏంటి అనేటువంటి ఒక డౌట్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. దీనికి కూడా ఒక రీజన్ ఉంటుంది, చెప్తాను నేను.
ఎవరి మీద ఎంత పగున్నా, ఎవరి మీద ఎంత కక్ష ఉన్నా సరే, ఒక మనిషి మీద అటాక్ చేయాలంటే, అది కూడా సెలబ్రిటీ అనే వాళ్ళ మీద మనం అటాక్ చేస్తున్నామని చెప్పంటే ఖచ్చితంగా ఎంతో కొంత భయం ఉంటది. ఎంతలో ఫ్యాన్స్ అయినా సరే, ఎంతలో కోపం ఉన్నా సరే ఒక భయం ఉంటది. కానీ తాగిన వాడికి అదేం ఉండదు. లోపల కొంతమంది ఏంటంటే అవతల వాడిని ఎట్లయినా సరే వాడిని ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం ఉన్నోడు లోపల ఏం చేస్తాడంటే వాడు మందు తాగి ధైర్యం తెచ్చుకోవాలనే ఫీలింగ్ లో కూడా ఉంటాడు. ఇలాంటి వాళ్లకు ఆ స్పాట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉన్నటువంటి లొకేషన్ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ స్పాట్ లాంటిది అనమాట. ఎలా అంటే ఆ అన్నపూర్ణ స్టూడియో పక్కనే సాయి వైన్స్ అని చెప్పి ఒక పెద్ద ఫేమస్ మాస్ పీపుల్ కు సంబంధించినటువంటి వైన్ షాప్ ఒకటి ఉంటుంది. పక్కనే ప్రియాంక వైన్స్ అని ఇంకొక వైన్స్ ఉంటుంది. పక్కన ఇంకొక దుర్గా రెస్టారెంట్ అండ్ బార్ ఉంటుంది. మొత్తం ఇవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ లో ఉన్నట్లు అన్ని ఒకే చోటు ఉంటాయి, ఒక 4 అడుగులు దూరంలో. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ గంటలు వెయిట్ చేస్తూ, చెప్పాను కదా చాలా లో క్లాస్ పీపుల్ ఉంటారు, మాసీ పీపుల్ ఉంటారు, బస్తీ పిల్లలు ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు, చాలా ఆవేశం. ఇక హైదరాబాద్ వాళ్ళు అంటే స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తూ చాలా వరకు ఒక్కొక్కడు టైం దొరికినప్పుడల్లా వీళ్ళ దగ్గర ఇక్కడికి వచ్చేసి, ఎలాగో టైం ఉంటుంది, కంటెస్టెంట్లు ఆ విన్నర్స్ రన్నర్స్ అందరూ బయటికి రావడానికి టైం ఉంటుంది. టైం ఉంది కదా అని వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ తాగడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, కేకలేయడం. ప్రియాంక వైన్స్ లో తాగడం, అక్కడికి వెళ్ళి కేకలేయడం. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వైన్స్ లో తాగి అక్కడ ఆ మైకంలో చాలా మంది ఉన్నారు. తాగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి వెళ్ళి తాగి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో సగానికి సగం మంది ఆల్రెడీ అక్కడ డ్రింక్ చేసి ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. సో మిగతా అందరూ గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే కాదు, కానీ గొడవ పెట్టుకోవాలని చూసిన వాళ్ళలో మాత్రం చాలా వరకు ఆల్కహాల్ తీసుకొని మందు తాగిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి అది కాన్షియస్ లో లేరు ఇక వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నదల్లా ఏంటి, ఈ అమర్ బయటికి రావాలి, సంగతి తేలవాలనే అనుకున్నటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కొంతమంది, కొంత అంటే ఎలా పడితే అలా బిహేవ్ చేద్దాం అన్నటువంటి ఇంటెన్షన్స్ కూడా తెలియకుండానే తాగిన మైకంలో చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదంతా ఒక రీజన్. ఎప్పుడైతే ఇప్పుడు కంటెస్టెంట్లు బయటికి రావటమో, వచ్చేటప్పటికి టక గీతు రాయల్ కార్ని కొట్టుతుంటే ఆమె వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో, ఆల్రెడీ వాళ్ళ నాన్నకి బాగాలేదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళ తమ్ముడిని తీసుకొని బయటకు వస్తుంటేనే ముందు డోర్లు కొట్టారు, వెనకాల కారు ఆపట్లేదని వెనకాల నుంచి చాలా సరదాగా పగలు కొట్టేశారు సింపుల్ గా. అసలు రీజన్ ఏంటంటే, అమర్ అంటే పల్లవి ప్రశాంత్ కి ఆపోజిట్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశాడు అనుకోవచ్చు. కానీ గీతు రాయల్ కి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో గొడవ ఉంటది, ఉండదు కదా. అయినా ఎందుకు పగలు కొట్టారు, తాగున్నారు. ఈ తాగిన వాడనేవాడు ఎందుకంటే పక్కనే వైన్స్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వచ్చేసాడు, తాగేశాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు. అలా జరిగిపోతుంది. తర్వాత అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ వచ్చిన తర్వాత అప్పటికే అమర్దీప్ అనే వ్యక్తి మీద ఒక ఇంటెన్షన్ ని ఫామ్ చేసుకుని ఉన్నారు. వీడు మా వాడిని చాలా చులకనగా చూశాడు, ఒక రైతు బిడ్డ లేకపోతే ఒక పల్లెటూరు వాడు అని చెప్పని, ఒక లో క్లాస్ అని చెప్పేసి చాలా నీచంగా బిహేవ్ చేశారు వీళ్ళు హౌస్ లో. వాస్తవానికి వాళ్ళను అనుకోవడం అని కాదు, కానీ చాలా మంది అనుకున్నారు మరి ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు, ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ ప్రతి ఒక్క బిగ్ బాస్ ఫ్యాన్స్ లలో మెజారిటీ వాళ్ళకి అదే ఒపీనియన్ వచ్చింది. వాళ్ళు ట్రీట్ చేయడం కూడా అట్లనే ట్రీట్ చేశారు చాలా సందర్భాల్లో. సో అట్లాంటివి ట్రీట్ చేస్తున్నప్పుడు ప్రశాంత్ సైలెంట్ గా ఉండి తను డిఫెండ్ చేసుకోవడమో లేకపోతే వాళ్ళని ఎదిరించడమో చేశాడే తప్ప మితిమీరిని ఎక్కడ మాట్లాడలేదు. అదొకటి బాగా ప్లస్ పాయింట్ అయింది. సో ఇంతలా ఓన్ చేసుకోబట్టే పల్లవి ప్రశాంత్ మీద ఉన్నటువంటి ఇష్టం, తాము ఇష్టపడినటువంటి వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టారనేటువంటి కోపం, ఇదంతా కలిపి పైగా వీళ్ళందరూ తాగి ఉండటం, సో అంత పెద్ద ఇన్సిడెంట్ కు దారితీసింది అనేది అది నా ఉద్దేశం. అంటే మీరు కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇదే. కాకపోతే వాళ్ళు అలా చేయటం కరెక్టా అంటే ఖచ్చితంగా ఎవరు కరెక్ట్ అని ఎవరంటారు, ఎవరు కరెక్ట్ అన్నారు. ఎందుకు అనరు అని చెప్పారంటే, కార్లు అద్దాలు పగల కొట్టడం, ఫ్యామిలీలు లోపల ఉన్నప్పుడు అది హౌస్ లో జరిగినటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా కక్ష కట్టడం, ఇలా బిహేవ్ చేయడం అవసరమా అనుకుంటే అవసరం లేదు. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే రీజన్ అయితే మాత్రం ఇది. సో ఈ కారణాలన్నిటి వలన ఆ రోజు అమర్దీప్, ఇప్పుడు అమర్దీప్ అని సింపుల్ గా చెప్తా, అమర్దీప్ లేదంటే శోభా శెట్టి, ప్రియాంక వీళ్ళు గనక పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కామనర్ కాకుండా ఉన్నా బాగుండేది. అతను కూడా ఒక సెలబ్రిటీ అయి ఉంటే వాళ్ళందరూ ఒకటే అని చెప్పి అంత ఓన్ చేసుకునే వాళ్ళు కాదు. బస్తీ
బస్తీ కుర్రోళ్ళందరూ అంతా ఈ బస్తీ బ్యాచ్ అంతా అంత ఓన్ చేసుకోరు పల్లవి ప్రశాంత్ని. అతను కూడా ఒక సెలబ్రిటీ అయి ఉంటే, కానీ చాలా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి మనిషి కాబట్టి ఆ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి మనిషిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఓన్ చేసుకొని ఆ స్పాట్ లో అక్కడ వైన్ షాప్ లో వెయిట్ చేస్తూ మధ్య మధ్యలో వైన్ షాపులు ఉన్నాయి కాబట్టి తాగొచ్చి వాళ్ళు మర్చిపోయి చేసినటువంటి బిహేవియర్ అది. ఒకనొక స్టేజ్ లో అమర్దీప్ వెహికల్ మీదకి ఎక్కి ఏ సంబంధం లేని కూడా వాడు కూడా ఎక్కేసి చేతులు చాపుకుంటూ చాలా విజ్ఞాన ప్రదర్శనలు చేశారు. దీని అంతకి ఏముంది కారణం? వాడు తాగి ఉన్నాడు. బస్సు మీద రాయి ఎందుకు వేసావు? తాగి ఉన్నాడు. సో ఇది కారణం. దీన్ని పట్టుకో ఇప్పుడు ఇది జరిగిన విషయం, వాస్తవానికి జరిగింది ఇది. ఈ జరిగిన ఇన్సిడెంట్ లో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని ముద్దాయి చేయబోతున్నారు. పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టింది ర్యాలీ చేయొద్దు అంటే, ఇంత మాబు క్రియేట్ అయిపోయింది, ఇంత జరిగినా సరే పల్లవి ప్రశాంత్ని ర్యాలీ చేయొద్దు అని చెప్పాము. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్కి ఏం తెలుసు? తెలియదు కదా. అదొక షో జరిగింది, షోలో గెలిచి వచ్చాడు, సరే పోరా బాబు నువ్వు అని అంటాడు. ఇతనేమనుకున్నాడంటే అసలు పల్లవి ప్రశాంత్ ఆ రోజు కూడా అసలు పోలీసులు చెప్తున్నా సరే పోలీసుల్ని ఎదిరించాడు. ఇదొకటి టాపిక్. పోలీసులు ఎదిరించడం అంటే, నా కోసం వందలాది మంది వచ్చారు అన్న విషయం మాత్రం పల్లవి ప్రశాంత్కు బయటకు వచ్చాక తెలుస్తుంది తప్ప, ఆల్రెడీ వీళ్ళు కార్ల అద్దాలు పగలగొట్టారు, బస్సుల అద్దాలు పగలగొట్టారు, అమర్దీప్ ఫ్యామిలీ మీద వాళ్ళ కారు మీద అటాక్ చేశారు, ఇవన్నీ పల్లవి ప్రశాంత్కి ఏం తెలుసు? తెలియదు కదా. ప్రశాంత్ అల్లా ఒకటే అనుకుంటున్నాడు అక్కడ. ఏమనుకుంటున్నాడంటే, నా కోసం ఇన్ని వందల మంది వస్తే వాళ్ళతో నేను పైకి లేచి వాళ్ళని కలిసే ప్రయత్నం చేయనీయట్లేదు నన్ను, నా కోసం ఇంతమంది వస్తే పోలీసులు అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎప్పుడు ఇలా చేయలేదు కదా, నాకు ఇచ్చే వాల్యూ ఇదేనా అన్న ఉద్దేశంతో పోలీసుల్ని వీడియో తీ అని పోలీసుల్ని కూడా వీడియో తీస్తున్నాడు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్న విషయం పోలీసులు క్లియర్ గా చెప్తున్నా సరే తన మనసులో ఉన్న ఇంటెన్షన్ ఇది. నా కోసం వస్తున్న వాళ్ళని నన్ను ఎందుకు గెలవనివ్వట్లేదు, అసలు వీళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారని. అప్పటికి వేరే గేట్ సైడ్ నుంచి పంపించినప్పటికీ కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ర్యాలీ చేశాడు. ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అయిపోయింది. మార్నింగ్ 4 వరకు ఇక్కడే ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. సో అప్పుడు ఇంత ఇష్యూ అయింది కాబట్టి దీన్ని సింపుల్ గా పోనీయకుండా పోలీసులు ఎవరు కేసు పెట్టకపోయినా సరే సొమోటోగా వాళ్లే ఒక 4-5 సెక్షన్ల కింద ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ ఇందులో ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? ర్యాలీ చేయటం వల్ల ప్రాబ్లము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కేసు ఫైల్ చేయడం అనేది ఓకే. దానికి పల్లవి ప్రశాంత్ ఆన్సరబుల్. ర్యాలీ చేయొద్దంటే ఎందుకు చేసామనే దానికి సంబంధించి. కానీ అమర్దీప్, గీతూ రాయల్, అశ్విని ఈ ముగ్గురు కార్ల అద్దాలు పగలటానికి, అమర్దీప్ ఫ్యామిలీ మీద అటాక్ చేయడానికి మాత్రం పల్లవి ప్రశాంత్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. అతను అసలు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. పల్లవి ప్రశాంత్ చెప్తాడా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయండి అని? అతను అసలు ఏం జరిగిందో కూడా తెలియదు కదా. వాస్తవానికి హౌస్ లో ఉన్నంత కాలం అతడు బాధితుడు మాత్రమే. అందరూ కలిసి విన్ అయ్యాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అతను అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కాకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూని కలిగించడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ర్యాలీ చేస్తే ఏమైంది అనుకున్న ఒక ఇంటెన్షన్ తో ఉన్నాడే తప్ప అది పెద్ద తప్పు అనే విషయం కూడా తనకు తెలియట్లేదు. ఫస్ట్ బేసిక్ గా నేను గెలిచాను, నేను కష్టపడి లోపలికి వెళ్ళాను, గేమ్ ఆడి విజేత అయ్యి నేను బయటకు వచ్చాను. నన్ను గెలిపించిన వాళ్ళని నన్ను ఎందుకు కలవనివ్వట్లేదు? ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, వీళ్ళందరినీ ఎందుకు మీట్ అవ్వనివ్వట్లేదు? వీళ్ళందరికీ హాయ్ చెప్పి లేచి కొద్దిసేపు స్పెండ్ చేసే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఆ ఇంటెన్షన్ తోనే ఉండిపోయాడు. సో ఇది జరిగింది ఓవరాల్ గా. బేసిక్ గా ఇప్పుడు అమర్దీప్ ఫ్యామిలీ మీద అటాక్ ఎందుకు జరిగింది, అసలు కారణం ఏమై ఉంటది, బస్సుల అద్దాలు ఎందుకు పగిలిపోయినాయి అనుకుంటే, సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకు జరిగి ఉంటుంది. దీన్ని పట్టుకొని ఇప్పుడు సోకాల్డ్ యూట్యూబర్లు కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక్కొక్కటి వర్షన్ ఒక్కొక్కలాగా ఉంటది. సరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవడి అవసరాల గురించి ఎవడి మాట్లాడుతున్నాడు అని పక్కన పెడితే నేను దాని గురించి పెద్దగా ఇంకొక వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తా. కానీ ఆ రోజు మాబు ఫామ్ అవడానికి, అంతమంది కలిసి అంత చేయడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, బిగ్ బాస్ హౌస్ లో జరిగినటువంటి పల్లవి ప్రశాంత్ లాంటి వ్యక్తికి జరిగినటువంటి ఆ సిచ్యువేషన్స్, స్పై బ్యాచ్ శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ వీళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి తీరు, అందులో పల్లవి ప్రశాంత్ ఎదుర్కొన్నటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా ఒక పీక్ స్టేజ్ వెళ్ళిపోయి అప్పటికీ పల్లవి ప్రశాంత్ ని చాలా కింది స్థాయి వాళ్ళందరూ, బస్తీ వాళ్ళందరూ, ఊరు వాళ్ళందరూ ఓన్ చేసుకున్నటువంటి తీరు వాళ్ళకి కోపం తెప్పించి అమరు మీద అటాక్ చేయడానికి రీజన్ అయిందే తప్ప ఆల్రెడీ వాళ్ళు తాగిగుండి ఇదంతా చేయడానికి తాగి ఉండటం వలన ఇదంతా ఇన్సిడెంట్స్ అన్ని సింపుల్ గా ఒకవేళ అమర్దీప్ అనే వ్యక్తి
పల్లవి ప్రశాంత్ని అట్లా ట్రీట్ చేయకుండా ఉండుంటే, ఒకవేళ చేయకుండా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దీని అంతటికి కారణం ఏంటో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. వీళ్ళందరికీ ఎందుకు కోపం వచ్చింది, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేశారు, అసలు దీని అంతటికి హౌస్ లో జరిగినటువంటి ఏ సిచ్యువేషన్స్ ను ఎంత ఎఫెక్ట్ చేశాయి, ఒక వ్యక్తి ప్రవర్తన అనేది కరెక్ట్ గా ఉంటే ఇదంతా జరిగి ఉండకపోవచ్చు అనేది ఫైనల్ గా నా ఒపీనియన్. దట్స్ ఇట్.